అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం చాలా రోజులుగా ఈ ముహూర్తాలు సిరీస్ ప్రారంభం చేసిన తర్వాత ఒక 5-6 వీడియోలు మాత్రం చేసి ఆ సిరీస్ అంతటితో ఆపేశాము. మధ్యలో ఈ గురువు రాశి మార్పు, ఉగాది సంవత్సర ఫలితాలు, మాస ఫలాలు వీటి గురించి వీడియోస్ చేయాల్సి రావడం, నేను కొంత అనుకోకుండా వేరే కార్యక్రమాల కారణంగా మధ్యలో మన జ్యోతిష్య సందేహాలకు సంబంధించి జ్యోతిష్యం గురించిన వీడియోస్ అయితే చేయలేదు. ఇంకా ఈరోజు ముహూర్తాలు సిరీస్లో మిగిలిపోయి ఉన్న ఒక విషయం గురించి ఈరోజు వీడియో చేసుకుందాం. ఇది వాస్తవంగా నేనే చేస్తానని చెప్పి ఆ మధ్యలో చేయలేదు. దీని గురించి ఒకరిద్దరు నాకు కామెంట్ కూడా చేశారు, పర్సనల్గా కూడా మెసేజ్ చేసి అడిగారు. ఏంటి అంటే అభిజిత్ లగ్నం, అభిజిత్ ముహూర్తాన్ని మనం ఎలా చూడాల్సి ఉంటుంది, అభిజిత్ ముహూర్త నిర్ణయాన్ని మనం ఏ అవసరంతో ఎలా చేసుకోవాల్సి ఉంటుంది, దీని గురించి మనం కొంత వివరణ ఇచ్చుకున్నామంటే ఈ ముహూర్తాల సిరీస్ అనేది కంప్లీట్ అవుతుంది. కుదిరితే చిన్న వాటికి అంటే ప్రయాణాలకు కావచ్చు, లేదా ఆరోగ్యం కోసం హాస్పిటల్కి వెళ్ళే సమయంలో కావచ్చు, ముహూర్త నిర్ణయం చేసుకునే అవకాశం ఉంటే ఎటువంటి గ్రహస్థితి ద్వారా మనం ముహూర్త నిర్ణయం చేసుకోవచ్చు అనేది ఇంకొక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోకి వచ్చేసరికి కేవలం అభిజిత్ లగ్నం, అభిజిత్ ముహూర్తం అంటే ఏంటి, అసలు దాని యొక్క అర్థం ఏంటి, దాన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలి. ప్రతిరోజు అభిజిత్ లగ్నం, అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఈ ముహూర్తాన్ని ఎవరు ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలనేది ఇక్కడ మనకు కాస్త అందులో ఉన్న సూక్ష్మ రహస్యంగా ఉంటుంది. ఈ సూక్ష్మ రహస్యం మనకు అర్థమైతే అభిజిత్ ముహూర్తం అనే దాన్ని మనం ప్రతిరోజు తేలిగ్గా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. సో ఏంటి అభిజిత్ ముహూర్తం? సూర్యుడు లగ్నాత్తు 10, 11 భావాల్లో కూడా తీసుకుంటారు. వాస్తవంగా ఇది ప్రతిరోజు ఉదయం 11:15 నిమిషాల నుంచి 12 గంటల మధ్యలో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి సూర్యుడు లగ్నాత్తు దశమంలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయానికి ఎట్టి పరిస్థితిలో లగ్నాత్తు 10వ ఇంట్లో సూర్యుడు ఉండే సమయాన్ని అభిజిత్ లగ్నంగాను, అభిజిత్ ముహూర్తంగాను తీసుకుంటారు. ఏ కారణాలతో తీసుకోవచ్చు? వృత్తి వ్యాపార విషయాల్లోనే ఈ లగ్నాన్ని ఎక్కువగా తీసుకుంటారు. చాలా తక్కువ సందర్భాల్లోనే వివాహ ముహూర్తాల కోసం తీసుకుంటారు. కారణం ఏంటంటే వివాహ ముహూర్తం అనే సమయంలో మనకు లగ్నాత్తు 7, 8 సహకరించాలి. కానీ అభిజిత్ లగ్నాత్తు, అభిజిత్ ముహూర్తానికి వచ్చేసరికి అప్పుడున్న మిగిలిన 7, 8 భావాలకు సంబంధించిన గ్రహస్థితిని కూడా చూసుకుంటేనే మాత్రమే మనం ఆ ముహూర్తాన్ని మనం నిర్ణయించుకోగలుగుతాం. కానీ వృత్తి వ్యాపార వీటికి సంబంధించి చూసుకుంటే ఖచ్చితంగా సూర్యుడు దశమంలో ఉన్న విధంగా అభిజిత్ ముహూర్తాన్ని మనం తీసుకోవచ్చు. ఇక రాజకీయ నాయకులైతే పదవి ప్రమాణం చేసుకోవడానికి, లేదా మనం కూడా కొత్తగా జాబ్లో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాము, సూర్యుడు దశమంలో శుభగ్రహంగా ఉన్న సమయంలో ముహూర్త నిర్ణయాన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇమ్మీడియట్గా వచ్చే సందేహం ఏంటి? సూర్యుడు ప్రతి ఒక్కరికి దశమంలో శుభగ్రహంగా ఉండడం కుదరదు కదా. ఇదే ఇందాక చెప్పుకున్న మనం ఇక్కడ సూక్ష్మమైన విషయం, లేదంటే సీక్రెట్ అనేది ఇక్కడే ఉంటుంది. ఏంటి? అందరికీ దశమంలో సూర్యుడు శుభగ్రహంగా ఉండడం జరగని పని. కానీ ఇక్కడ ఒక బెనిఫిట్ ఉంది మనకు. సూర్యుడు ఒక్కడే సంచారం అనేది చాలా తక్కువ ఉంటుంది. సంవత్సరంలో మహా అయితే 1 నెల లేదా 2 నెలలు మాత్రమే సూర్యుడు ఒక్కడే ఒక భావంలో పూర్తిగా సంచరించడం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో సూర్యుడితో పాటు బుధుడు కానీ, శుక్రుడు కానీ ఖచ్చితంగా ఆ భావంలో ముందో వెనకో కొనసాగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ అభిజిత్ ముహూర్తాన్ని మనం ఎలాగూ ఇంకా వృత్తి ఉపాధి అనుకూలత కోసం ఎక్కువగా పెట్టుకుంటాం. కాబట్టి వృత్తి కోసం పెట్టుకోవడం అయితే లగ్నాత్తు 10లో సూర్యుడు ఉన్న విధంగా చూసుకోవాలి. వ్యాపారం కోసం పెట్టుకునేటట్టుగా ఉంటే లగ్నాత్తు 11లో సూర్యుడు ఉండే విధంగా చూసుకోవాలి. సూర్యుడు పాపగ్రహం అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? సూర్యుడు కంటే తక్కువ డిగ్రీల్లో బుధ శుక్రులు ఉండాలి. లేదా మీన లగ్నం, కర్కాటక లగ్నానికి సూర్యుడు పాపగ్రహం, వీరి పరిస్థితి ఏంటి? గురుపాలిత లగ్నాలు. ఒకవేళ సూర్య బుధ శుక్రులు కూడా తక్కువ డిగ్రీల్లో ఉంటే, అంటే సూర్యుడు బుధ శుక్రుడు కూడా ఒకే డిగ్రీలో ఉంటే, ఒకే భావంలో ఉంటే, వీరికంటే తక్కువ డిగ్రీలో చంద్రుడు ఉండే విధంగా చూసుకోవాలి. అమావాస్య సమయం కదా అనొచ్చు. మనకి ఇంక ఇప్పుడు వేరే ఆప్షన్ ఉండడం చాలా తక్కువ. ఎందుకంటే సూర్యుడు కాకుండా వీళ్ళకి ఎవరు శుభగ్రహంగా ఉంటారంటే అయితే గురువు, లేదా కుజుడు, లేదా చంద్రుడు, ఈ ముగ్గురే ఉంటారు. కుజుడు, గురువు ఇమ్మీడియట్గా దొరకడం కుదరని పని. కానీ మన అదృష్టం బాగుండి ఆ సమయానికి గురువు కానీ, కుజుడు కానీ తమ యొక్క పక్క చూపుతో సూర్య బుధుల్ని పట్టుకోగలిగారు అంటే మరింత సంతోషం. బట్ ప్రతిసారి మనకి ఇది కుదరదు. కాబట్టి కనీసం చంద్రుడైనా సూర్యుడు బుధుడి కంటే తక్కువ డిగ్రీలో, ఆ భావంలో ఎవరున్నారో వీళ్ళందరికంటే తక్కువ డిగ్రీలో చంద్రుడు ఉండే విధంగా చూసుకొని
ముహూర్త నిర్ణయం చేసుకోవాల్సి ఉంటుంది. సరే, అన్ని భావాలు మనకు అనుకూలిస్తాయంటే అనుకూలించడం ఉండదు. ఏ ఏ లగ్నాల వారికి ఏ ఏ భావాలు అనుకూలించే అవకాశం ఉంది మనం ఇప్పటికే ఈ ముహూర్తం సిరీస్ వీడియోలోనే చెప్పడం జరిగింది. ఇంక ఈ సిరీస్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఇవన్నీ కూడా ఒక ప్లేలిస్ట్గా తయారు చేసి పెడతాను. మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే అప్పుడు అన్నిటిని కలిపి చూసుకోవచ్చు. అన్ని లగ్నాలకు అన్ని లగ్నాలు ఉపయోగపడడం అనేది ఉండదు. సో వృత్తి కారణంతో అయితే లగ్నాత్తు 10లో సూర్యుడు ఉండాలి. ఒకవేళ సూర్యుడు పాపగ్రహం అయితే మన లగ్న శుభగ్రహం ఒకటి లగ్నాత్తు 10లో సూర్యుడు కంటే తక్కువ డిగ్రీల్లో ఉండాలి. సూర్యుడు 10 డిగ్రీల్లో ఉన్నారంటే కనీసం 1-2 డిగ్రీల్లో మన లగ్నాత్తు శుభగ్రహం ఏదైనా ఉంటే ఆ సమయానికి అస్తంగతం ఉన్నా కూడా కొనసాగింపులో ఏదైతే తక్కువ డిగ్రీలో ఉన్న గ్రహం ఉంటుందో ఆ గ్రహమే ప్రభావం చూపుతుంది. లేదు అదృష్టం బాగుండి గురువుకో కుజుడికో ఆ ముహూర్త సమయంలో కూడా సూర్యుడు పక్క చూపుకు దొరికారు అంటే మరింత సంతోషం, దానికి మించిన అదృష్టమే లేదు. ఇది వృత్తి కోసం అయినప్పుడు. ఇంకా వ్యాపారం కోసం అయినప్పుడు లగ్నాత్తు 11లో సూర్యుడు ఉన్న విధంగా చూసుకొని వీటితో పాటు బుధుడు శుక్రుడు ఉంటే మరీ సంతోషమే. శనిపాలిత జాతకులైతే బుధుడు కానీ శుక్రుడు కానీ తక్కువ సమయాల్లో ఉన్నప్పుడు ముహూర్తం పెట్టుకోవాలి. గురుపాలిత జాతకులైతే వీరి ముగ్గురి కంటే తక్కువగా చంద్రుడు కానీ లేదా ఆ సమయానికి కుజుడికి కానీ గురువుకి కానీ పక్క చూపుతో వీళ్ళు ఏమన్నా దొరికితే ఆ విధమైన ముహూర్తాన్ని కానీ నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. సో ఇది అభిజిత్ లగ్నం, అభిజిత్ ముహూర్తం. అందరికీ అభిజిత్ లగ్నం అన్ని సమయాల్లో అనుకూలించడం ఉండదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని అంటే మిగతా అన్నిటికీ ఏదైతే మనం ముహూర్తం ఫార్ములాను చెప్పుకుంటూ వచ్చామో లగ్న శుభగ్రహాలు ప్రారంభ డిగ్రీల్లో ఉండాలి, లగ్న పాపగ్రహాలు తర్వాత డిగ్రీల్లో ఉండాలి, లేదంటే లగ్న శుభగ్రహాల యొక్క పక్క చూపులకు లగ్న పాపగ్రహాలు కట్టుబడాలి. మిగిలిన అన్నిటికీ ఉపయోగించిన ఫార్ములా ఏదైతే ఉందో అదే ఫార్ములాని ఈ ముహూర్తానికి కూడా ఉపయోగించాలి. కాకపోతే ఈ అభిజిత్ లగ్నం కావచ్చు, అభిజిత్ ముహూర్తం కావచ్చు, కేవలం ముఖ్యంగా సూర్యుడిని ప్రమాణంగా చేసి సూర్య సంచారం ఆధారంగా సూర్యుడి యొక్క ప్రమాణంతోనే మనం ముహూర్త నిర్ణయం చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇప్పుడు వివాహ ముహూర్తాలు ఇటువంటివి తెల్లవారితో పెట్టే ముహూర్తాలన్నీ కూడా సూర్య సంచారం ఆధారంగానే సూర్యుడిని బేస్ చేసుకునే పెడతారు. కానీ పూట పెట్టే ముహూర్తంలో ఒకవేళ పాపగ్రహాలు కొంచెం ముందు వెనుక ఉన్నా కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది సూర్యోదయ ముహూర్తం అనేది కొంతవరకు బ్రహ్మ ముహూర్తానికి కూడా లింక్ అయిపోతుంది కాబట్టి పెద్దగా ఆ సూర్యోదయ ముహూర్తాన్ని సీరియస్గా తీసుకోరు. వివాహం అనేది ఎప్పుడు ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది కాబట్టి గ్రహాలు కొంచెం అటు ఇటు ఉన్నా అవతల వాళ్ళకి గ్రహాలు శుభగ్రహం అంటే పెద్దగా ఇబ్బంది ఉండదు కాబట్టి సూర్యోదయ ముహూర్తంలో 2-3 గ్రహాలు ఉన్నా కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వివాహ ముహూర్తాలు కావచ్చు, గృహప్రవేశం కావచ్చు. గృహప్రవేశానికి కూడా ఏంటి 4లో శుభగ్రహం ఉండే విధంగానే చూసుకుంటాం ఖచ్చితంగా మనం. ఇంకా 2-3 కలిసి ఆ గృహంలో ఉంటాం కాబట్టి కొంతవరకు గ్రహములు కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఇబ్బంది లేదు. కానీ వృత్తి వ్యాపారం అనే సమయంలో కేవలం వ్యక్తి యొక్క జీవనోపాధి వ్యక్తి యొక్క వ్యాపార అనుకూలతను బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి వృత్తి కోసం అయితే దశమంలో సూర్యుడు ఉండాలి, వ్యాపారం కోసం అయితే 11లో సూర్యుడు ఉండాలి. కేవలం సూర్య గమనాన్ని, సూర్య సంచారాన్ని, సూర్య స్థితిని మాత్రమే కీలకంగా బేస్ చేసుకొని పెట్టే ముహూర్తమే అభిజిత్ ముహూర్తం, అభిజిత్ లగ్నం అవుతుంది. ఒకవేళ సూర్యుడు మనకు పాపగ్రహం అయితే సూర్యుడి కంటే తక్కువ డిగ్రీలో శుభగ్రహముల స్థితి ఉండాలి. ఒకవేళ సూర్యుడు మనకు శుభగ్రహం అయితే సూర్యుడే తక్కువ డిగ్రీలో ఉంటే సరిపోతుంది. ఇదే ఫార్ములా. మన లగ్న శుభగ్రహాలు ఎవరు, మన లగ్న పాపగ్రహాలు ఎవరు, వీరిని మాత్రం బేస్ చేసుకుంటూ ముహూర్త నిర్ణయం చేసుకుంటే సరిపోతుంది. సో అభిజిత్ ముహూర్తం ఎప్పుడు ఏ రకంగా చూసినా కూడా వృత్తి వ్యాపారాల కోసం ఎక్కువగా తీసుకుంటారు. చాలా తక్కువ సందర్భాల్లో వివాహ ముహూర్తం కోసం తీసుకుంటారు. వివాహ ముహూర్తం కోసం తీసుకున్న సమయంలో ఈ సూర్యస్థితి అక్కడున్న గ్రహాలు పక్కచూపులతో పాటు ఖచ్చితంగా లగ్నాత్తు 7-8 కూడా శుభగ్రహముల స్థితి ఖచ్చితంగా అవసరంగా ఉంటుంది. ఈ విషయాన్ని మాత్రం మనం దృష్టిలో పెట్టుకునే ముహూర్త నిర్ణయం అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఏం మాత్రం మనం పొరపడినా ఒక ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం తెచ్చుకోవచ్చు. ఒక వ్యాపారంలో నష్టపోతే కొద్ది రోజుల తర్వాత ఇంకో మంచి ముహూర్తం పెట్టుకొని ఇంకొకసారి ఆ వ్యాపారాన్ని సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ వివాహ ముహూర్తం వంటివి పెట్టే సమయంలో మనం ఏం మాత్రం పొరపాటు చేసినా ఒక ఉద్యోగం పోతే రెండో ఉద్యోగం వస్తుంది అని చెప్పినంత తేలిగ్గా ఒక వివాహం ఫెయిల్ అయితే రెండో పెళ్లి చేసుకుంటారు అనే మాట మనం జ్యోతిష్యులుగా చెప్పకూడదు. ఆ విషయం మీద మనకు అధికారం లేదు. ఇద్దరి జీవితాలు ముడిపడే సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో 100కు 100% జ్యోతిష్యుడు తన వైపు నుంచి తన న్యాయం చేసి తీరాలి. మనం పొరపాటు చేశాము, మనం పొరపాటు కారణంగా జంట విడిపోయింది అంటే ఆ పాపం ఖచ్చితంగా మనకు వచ్చి చుట్టుకుంటుంది.
కాబట్టి మిగిలిన అన్ని ముహూర్తాలు చేసే సమయంలో కొంచెం అటు ఇటు మిస్ అయినా పర్లేదు, కానీ వివాహ ముహూర్తం చేసే సమయంలో మాత్రం 100% మెలకువతో ఉండి అంటే ప్రతి విషయాన్ని 100 సార్లు సూక్ష్మంగా గమనించిన తర్వాత మాత్రమే ముహూర్త నిర్ణయం చెయ్యండి. ఎట్టి పరిస్థితిలో మనం పొరపడ్డాము అంటే ఇద్దరి జీవితాలకు సంబంధించిన 2 కుటుంబాలు వీళ్ళు విడిపోయే సమయానికి వీళ్ళకి కానీ పిల్లలు ఉంటే ఆ పిల్లలకు తల్లిదండ్రులను దూరం చేసిన మహాపాపం కూడా మనకే చుట్టుకొని కట్టి కొడుకుతుంది. ఇది మనతో పోదు, కొనసాగడానికి అవకాశం ఉంది. అర్థం చేసుకొని ముహూర్త నిర్ణయం విషయంలో జాగ్రత్త తీసుకుంటారని మరీ కోరుకుంటూ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.